చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతుంది. ఆయన కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. అలాగే కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు కేబినెట్ లోకి కొత్తగా 6గురిని తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించడానికి ఢిల్లీ వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతుంది. ఆయన కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. అలాగే కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు కేబినెట్ లో కొత్తగా 6గురిని తీసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించడానికి ఢిల్లీ వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆశావహులో ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఆశావహులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ రోజు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ తో కూడా సమావేశమయ్యారు. అదేవిధంగా ఈ రోజు పార్లమెంట్ లో కొత్తగా గెలుపొందినటువంటి ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సంబంధించి తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీలు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఉన్నారు. అయితే అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ఈ మంత్రులు తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి కోసం ఈ కేంద్ర మంత్రులు కలిసిన అనంతరం ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు కూడా చేసిన పరిస్థితి ఉంది. కొత్తగా అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా 11 మంది మంత్రులు కేబినెట్ లో కొలువు తీరి ఉన్నారు. అయితే మరో 6గురిని కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి 6గురిని కేబినెట్ లోకి తీసుకోవడం కోసం ఇప్పటికే కసరత్తు అయితే పూర్తి చేశారు. అయితే జిల్లాలు అదేవిధంగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఈ ఎంపిక కసరత్తును అయితే పూర్తి చేయడం, అదేవిధంగా ఏదైతే అధిష్టాన పెద్దలతో ఆమోద ముద్ర వేయించడానికి కూడా ఢిల్లీ వెళ్ళినట్టు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే తమకు అవకాశం వస్తుందని కూడా ఆశాభావంతో ఉన్న నేతలు కూడా ఇప్పటికే ఆశ పెట్టుకునే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా వారందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలు కలిసి వారితో చర్చించి ఈ కేబినెట్ పై కూడా ఆమోద ముద్ర వేయించడానికి ఢిల్లీ వెళ్లారని కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా మరొక వైపు ఏదైతే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన వ్యక్తులకు కూడా కాంగ్రెస్ నేతలకు కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఏదైతే 37 మందికి ఒక లిస్టు ఫైనల్ కూడా చేసి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారికి జీవోలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డ వ్యక్తులకి కూడా అధిష్టానం
ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో కూడా మరి 37 మందిలో ఎవరెవరు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు, ఎవరికి ఇవ్వాలి అనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. అయితే ఆ 37 మందిలో 10 మంది ఏదో పార్టీలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాళ్ళని కట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. మరి ఎవరు ఆ 10 మంది, మరి 37 మందితో పాటు మనకు 20 నుండి 25 మందిని కొత్తగా చేర్చాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ లో ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మరి మొత్తం ఈ 37 మందితో పాటు మరో 25 మందిని యాడ్ చేస్తారా, ఆమోద ముద్ర వేయిస్తారా, లేకపోతే ఈ 37 మందికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ వేయించుకొని మరి వాళ్ళు 37 మందిలో మరి ఎవరెవరికి జీవోలు ఇస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గాంధీ భవన్ వర్గాల సమాచారం మేరకు సో రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్ద ఆమోద ముద్ర వేయించుకున్నాక ఇటు క్యాబినెట్ విస్తరణ అసెంబ్లీ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ ముందు విస్తరణ చేయాలి అంటే రేవంత్ రెడ్డి పాలనపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా పాలనపై కూడా సీరియస్ గా రేవంత్ రెడ్డి ఈ 6 నెలల కాలంలో కూడా ఓన్లీ ఈ ఎలక్షన్ల హడావుడి అయింది తప్ప పాలనపై కూడా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో కూడా పాలనపై కూడా దృష్టి సారించి ఈ కేబినెట్ విస్తరణ కూడా చేపట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆరుగురికి కొత్తగా చోటు కల్పించాలని కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కూడా ఢిల్లీ రేవంత్ రెడ్డి వెళ్ళారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ రాగానే కూడా ఈ కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల లోపే ఈ కేబినెట్ విస్తరణ చేపట్టి ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలోకి కొత్తగా చేర్చుకోవాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్న పరిస్థితి. మరొక వైపు ఈ నామినేటెడ్ పోస్టుల అంశాలు కూడా ఫైనల్ చేసుకొని వచ్చి వారికి కూడా జీవోలు ఇస్తారని కూడా తెలుస్తుంది. షాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.